గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ముందుగా వివిధ పత్రికలు వచ్చిన ముఖ్య అంశాలు. విజన్ ఆంధ్ర ఏప్రిల్ 2 నుంచి 5 మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి సర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు అంతా ఒకే గొడుగు కిందికి ఒకే క్లిక్తో సమస్త భూ సమాచారం. ప్రతి సర్వే నెంబర్కు భూదార్ నెంబర్. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్. పశ్చిమాసియా పరిస్థితులపై రాష్ట్రాలకు వివరించే ఛాన్స్. శాసనసభ్యుల క్రీడా పోటీలు 28, 29 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహణ. మంత్రుల జూపల్లి, వాకిటి శ్రీహరి వెల్లడి. బస్సు ప్రమాద ఘటనపై రేవంత్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు సంతాపం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి. భద్రాచలం అభివృద్ధికి మొత్తం 586 కోట్ల నిధులు. మొదటి దశలో 357 కోట్ల పనులు ప్రారంభం. నేడు కళ్యాణోత్సవానికి హాజరవుతున్న సీఎం రేవంత్. ఏర్పాటుకు పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆరోగ్యపై అబద్ధాలు చెప్పే ప్రయత్నం. మైక్ కట్ చేయడం ద్వారా నిజాలు దాచారు. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. మార్కాపురం వద్ద ఘోర బస్సు ప్రమాదం. టిప్పర్ ఢీకొని మంటల్లో దగ్ధం. 14 మంది ప్రయాణికుల మృతి, పలువురికి తీవ్ర గాయాలు. మార్కాపురం మృతులకు కేబినెట్ సంతాపం. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు 2 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయం. ఏపీ కేబినెట్ కీలకం నిర్ణయాలు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ తీర్మానం. గత ప్రభుత్వం బకాయిలు కడుతున్నాం. ఆరోగ్యశ్రీ కింద 600 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు. ఇప్పటి వరకు 2,408 కోట్ల బిల్లులు చెల్లించాం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి. చిన్నారులకు నాణ్యమైన విద్య, పోషకాహారం. ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్తో రేవంత్ రెడ్డి సమగ్ర మానవాభివృద్ధి అంశంపైన సమీక్ష. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. స్వీయ ఆదాయ వనరులు పెంచుకోవాలి. స్టేషన్ వద్దకు ఆర్టీసీ సర్వీసులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం. లోక్సభలో మహాష్టమి వేడుకలు. శక్తి స్వరూపిణి అమ్మవారి పూజలో పాల్గొన్న గవర్నర్ దంపతులు. ఇప్పుడు వెలుగు. పేదల వైద్యం కోసం 4,500 కోట్లు. 27 నెలల్లో ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద ఖర్చు చేసినాం. సీఎం రేవంత్ రెడ్డి. ఇరాన్ సుప్రీం లీడర్గా ఉండమన్నారు. నేనే వద్దన్నా. భారత్ మా మిత్రదేశం. ఏపీలో టిప్పర్ను ఢీకొట్టిన బస్సు. 14 మంది సజీవ దహనం. మహిళా రిజర్వేషన్లపై నేతల కన్ను. భార్య, కూతురు, కొడులతో రాజకీయ అరంగేట్రం చేయించేందుకు ప్లాను. శ్రీరామనవమికి భద్రాద్రి ముస్తాబు. నేటి సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం. ఇప్పుడు సాక్షి. నేడే భద్రాద్రి రాముడి కళ్యాణం. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. శుక్రవారం అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. బీసీ సప్లాన్ అమలు చేయాలి. గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. విద్యా, వైద్యం నిధులు పుష్కలం. ఆరోగ్యశ్రీతో ఆసుపత్రుల మూత తప్పుడు ప్రచారం. ఈ పథకం కింద నెలకు సగటున 89 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రస్తుతం 727.75 కోట్ల బకాయిలున్నాయి. సీఎంఆర్ఎఫ్ చెల్లింపులు కూడా పెరిగాయి. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. లండన్ వెళ్లే విమానంలో లండన్ హీత్రూ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యలతో ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఇప్పుడు నవ తెలంగాణ. నేడు సీతారాముల కళ్యాణానికి సీఎం. ముఖ్యమంత్రిగా రెండోసారి భద్రాద్రి వేడుకలకు రేవంత్ రెడ్డి. 351 కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సీఎంతో పాటు హాజరుకానున్న 7 మంత్రులు, 2,000 మంది పోలీసుల భారీ భద్రత. ఇండస్ట్రియల్ కారిడార్కు భూములు ఇవ్వం. భూసేకరణకు వ్యతిరేక రోడ్డెక్కిన రైతులు. రణరంగం పరిగి బస్టాండు. రైతులను ఈడ్చుకు వెళ్లి వాహనాల్లో కూర్చోబెట్టిన పోలీసులు. చిరిగిన అన్నదాతల చొక్కాలు. ఏపీలో ఘోర ప్రమాదం. మార్కాపురం జిల్లాలో టిప్పరు ట్రావెల్ బస్సు ఢీ. డబుల్ కాలనీలో షాపుల వేలం ఆపాలి. అమ్మకాల నిర్ణయం సర్కారు వెనక్కి తీసుకోవాలి. ఉద్యోగాల కోసం అసెంబ్లీ ముట్టడు. ఉధృతంగా డీవైఎఫ్ల చెలో అసెంబ్లీ. కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట. అధికారిక శ్రమ దోపిడీ రద్దు చేయాలా. కాంట్రాక్ట్ ఉద్యోగులు కనీస వేతనం అమలు చేయాలా. కేజీబీవీ, యూఆర్ఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగుల మహాధర్నాలో వక్తలు. ఆ రెండింటికి నిధుల కోత ప్రసక్తి లేదు. వాటికి అవసరమైన ఫండ్ కేటాయిస్తాం. విద్యా, వైద్య రంగాలపై సీఎం రేవంత్ రెడ్డి. చర్చలంటూనే దాడులు. బట్టబయలైన ట్రంప్ కుట్ర. ఇరాన్ నేత చీఫ్ మృతి. ఆ రెండింటికి నిధుల కోత ప్రసక్తి లేదు. వాటికి అవసరమైన ఫండ్ కేటాయిస్తాం. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ముఖ్యమంత్రి సమాధానం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. సంక్షేమానికి సర్కారు దోఖా. బీసీలకు ఏటా 20,000 కోట్ల హామీ పచ్చి మోసం. ఇరాన్ నేవీ చీఫ్ మృతి. హార్మోజ్ మూసివేతను పర్యవేక్షిస్తున్నది ఆయనే. ఇజ్రాయెల్ ప్రకటన. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం. 14 మంది సజీవ దహనం. 28 మందికి తీవ్ర గాయాలు. టిప్పర్ ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు. మార్కాపురం జిల్లాలో ఘటన. జగిత్యాల నుంచి కనిగిరి వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్. స్పీకర్కు హైకోర్టు నోటీసులు. ఫిరాయింపుదారులు కడియం సంజయ్ సైతం. అసెంబ్లీతో ఆటల. ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడల. చర్చను పక్కదో పట్టించే ప్రభుత్వం ఎత్తుగడ.
సంక్షోభ సమయంలో ఇదేం బాధ్యత రాహిత్యం కేటీఆర్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి బతుకులు బుగ్గిపాలు. టిప్పర్ ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు 14 మంది సజీవ దహనం. ఏపీలోని మార్కాపురం సమీపంలో ఘోర ప్రమాదం. జగిత్యాల నుంచి కనిగిరి వెళ్తున్న స్లీపర్ కమ్ సీటర్ బస్సు మార్కాపురం సమీపంలో మలుపు తిరుగుతూ కుడివైపునకు కంకర్ లోడ్ టిప్పర్ డీజిల్ ట్యాంకర్ పేలి మంటలు. బాధితులు అత్యధికులు తాపీ మేస్త్రీలే. ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి తెలంగాణకు వలస. పండుగకు శుభకార్యాలకు సొంతలకు వెళ్తుండగా ఘోరం. కొరత కారణం చెముర్ కంపెనీలే. బోధనాసుపత్రుల అధికారుల చేతికి. ఇప్పుడు ఈనాడు. ముఖ్యమంత్రులతో నేటి ప్రధాని మోదీ వర్చువల్ భేటీ. పశ్చిమాసియాలో పరిణామాలపై చర్చ. పెట్రోల్, డీజిల్కు కొరత లేదు. 60 రోజులకు సరిపడా నిల్వలు. కేంద్ర ప్రభుత్వ స్పష్టీకరణ. విద్యా, వైద్యానికి నిధుల్లో కోత పెట్టం. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. కళ్ళు తెరిచే లోపే కమ్మేసిన మరణం. టిప్పర్ను ఢీకొన్న ట్రావెల్ బస్సు. 5 నెలల పసికందు సహా 14 మంది సజీవ దహనం. వీడని ప్రతిష్టంభన.